ఈ వీడియోలో కల్కి 2898 ఏడీకి సంబంధించిన ఒక ఫ్యాన్ థియరీని డిస్కస్ చేద్దాం. ముందే చెబుతున్నాను, 100% జరిగిద్దని కాదు, అండ్ జరగటానికి ఛాన్స్ లేదని కూడా కాదు, అండ్ ఇది జస్ట్ ఒక టైం పాస్ ఫ్యాన్ థియరీ అయితే కాదు, కొన్ని రిలయబుల్ రీజన్స్ కూడా చెబుతాను. రీసెంట్ గా కిషోర్ కుమార్ అనే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ సెక్షన్ లో చెప్పారు, అండ్ నాకు కూడా కొంచెం యాక్యురేట్ గా ఉంది అనిపించింది. తమిళ చూస్తే మీకు ఈ వీడియో దేని గురించో తెలిసిపోయి ఉంటుంది. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ కల్కి? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ ఛానల్లో మన టాలీవుడ్కి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్స్ ఇలా డిస్కస్ చేస్తూ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఈ ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టార్టింగ్ ఛానల్ కాబట్టి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. కల్కి పురాణం ప్రకారం కల్కి భగవానుడు శంబాల నగరంలో విష్ణు యాసుడు సుమతికి పుడతాడు. మూవీలో సుమతిని చూపించారు అండ్ శంబాలాని చూపించారు, బట్ కల్కి ఫాదర్ అయిన విష్ణు యాసుడిని చూపించలేదు. చాలా మంది మూవీ కాబట్టి లిబర్టీ తీసుకొని ఉంటారు అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి మీరే ఆలోచించండి, ఫాదర్ లేకుండా కల్కి పుడతాడు అంటే ఎలా ఉంటుంది? అస్సలు లాజిక్ సెట్ అవ్వదు. సో దానికి ఛాన్స్ తక్కువ. రీసెంట్ గా కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ గారు మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొన్నారు. అక్కడ ఒక మీడియా పర్సన్, శంబాలా అని ఒక ప్లేస్ ఉంది, ప్లస్ కల్కి విల్ బి బోర్న్ ఇన్ దట్ ప్లేస్, బట్ హీస్ బోర్న్ టు అ బయాలజికల్ ఫాదర్ అని ఉంది. బట్ హౌ మచ్ ఆఫ్ లిబర్టీస్ హావ్ యూ టేకెన్ ఫర్ దిస్ ఫిల్మ్? యా, అంటే ఇట్స్ ఎ స్క్రిప్ట్ కదండి, యు రైట్ సంథింగ్ ఒరిజినల్లీ, సో యు హావ్ దట్ ఫ్రీడమ్. లిబర్టీస్ తీసుకున్నాం అని చెప్పారు కానీ కల్కికి బయోలాజికల్ ఫాదర్ ని చూపించడం లేదు అని చెప్పలేదు. సో కల్కి మూవీలో కల్కికి బయోలాజికల్ ఫాదర్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కల్కికి ఫాదర్ ఉంటాడు అనుకుందాం. కల్కికి ఫాదర్ ఉంటే అదే ఎవరై ఉంటారు అంటే దీనికి ఆన్సర్ మోస్ట్లీ క్యాప్టెన్. క్యాప్టెనే కల్కికి ఫాదర్ అవుతాడు అని చెప్పే 4 రీజన్స్ ఏంటో చూద్దాం. రీజన్ నెంబర్ 1, క్యాప్టెన్ సమ్ 18 ఒకే ప్లేస్ లో ఉండటం. మూవీలో క్యాప్టెన్ అరెస్ట్ అవుతాడు అండ్ జైలుకి వెళ్తాడు. ఆ జైలు కాంప్లెక్స్ లోనే ఉంటుంది అండ్ అది జస్ట్ కేమియో కాదు, అక్కడతో అయిపోవటానికి. నెక్స్ట్ మూవీలో కూడా ఉంటుందని నాగశ్విన్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ సమ్ 18 విషయానికి వస్తే కాంప్లెక్స్ లో ఫెటైల్ ల్యాబ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఇది మూవీలో కూడా చూసాం. సో ఇద్దరు లాజికల్ గా కాంప్లెక్స్ లోనే ఉన్నారు. రీజన్ నెంబర్ 2, కృష్ణ అవతారానికి ప్యారలల్. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఒక కారాగారంలో ఉండక పుడతాడు, అంటే ఒక జైల్లో ఉండగా పుడతాడు. మూవీలో సమ్ 18 ఫెటైల్ ల్యాబ్ లో ఒక ఖైదీలాగా ఉంటుంది, ఒక క్లోజ్డ్ ఏరియాలో, ఫ్రీడమ్ లేకుండా. అండ్ క్యాప్టెన్ విషయానికి వస్తే ఒక రియల్ జైల్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరూ కాంప్లెక్స్ అలైన్ జైల్లోనే ఉన్నారు. రీజన్ నెంబర్ 3, క్యాప్టెన్ నేమ్ ని రివీల్ చేయకపోవటం. కల్కి మూవీలో దీపికా పదుకునే క్యారెక్టర్ నేమ్ పురాణాల్లో ఉన్న కల్కి మదర్ నేమ్ కి దగ్గరగా ఉండేటట్టు పెట్టారు. సుమతి అనే పేరుని సమ్ 18 లాగా. లేటర్ మూవీలో సమ్ 18 సుమతి అవుతుందిలేండి. అలాగే మూవీలో కల్కికి ఫాదర్ గనక ఉంటే అది పురాణాల్లో ఉన్న విష్ణు యాసుడికి దగ్గరగా ఉన్న పేరు పెట్టాలి. అలాంటి పేరే దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ గనక ఉంటే మనం ఈజీగా గెస్ చేస్తాం. అందుకే దుల్కర్ సల్మాన్ నేమ్ ని రివీల్ చేయకుండా కేవలం క్యాప్టెన్ అనే మెన్షన్ చేశారు. రీజన్ నెంబర్ 4, కర్ణాస్ రెడెంప్షన్. కర్ణుడు అశ్వత్థాముడు శ్రీకృష్ణుడికి ఎదురు నిలిచిన వాళ్ళు, అధర్మం వైపు యుద్ధం చేసిన వాళ్ళు. ఆ క్యారెక్టర్స్ ఇన్కంప్లీట్ గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ మూవీలో ఈ క్యారెక్టర్స్ కి రెడెంప్షన్ లాగా రాసుకున్నాను అని నాగశ్విన్ గారే చెప్పారు. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ కల్కి పుట్టుకకు హెల్ప్ చేస్తున్నాయి. ఈ థియరీ కనుక నిజమైతే కల్కి పుట్టుకకు వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ భైరవగా పుట్టిన కర్ణుడే అవుతాడు. ఎందుకంటే భైరవ వల్లే క్యాప్టెన్ అండ్ సుమతి కలుస్తారు కాబట్టి. చివరిగా ఈ ఫ్యాన్ థియరీ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి ఫ్యాన్ థియరీస్ ఉంటే షేర్ చేసుకోండి. ఇంకో వీడియో చేద్దాం.